హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి రెండవ యూనిట్ అయినటువంటి మైక్రోబయాలజీ పైన టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నామండి. ఆల్రెడీ బయోకెమిస్ట్రీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మన యాప్లో కూడా బయోకెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ అయితే అప్డేట్ చేయడం జరిగిందండి. కోర్స్ ఇక మైక్రోబయాలజీ కూడా 90% అప్డేట్ చేసామండి. అంతేకాకుండా ప్యాథాలజీ కూడా 90% అప్డేట్ చేయడం జరిగింది యాప్లో. బట్ క్లాసెస్ మాత్రము ఇప్పుడు మనము స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? మరి ఈరోజు టాపిక్ వచ్చేసి జనరల్ మైక్రోబయాలజీ అండి. ఓకేనా? ఇందులో మరి క్లినికల్గా ఏ విధంగా ఈ యొక్క మైక్రోబయాలజీ యూజ్ అవుతుంది అనేది మనం చూడబోతున్నాం. అంటే సింపుల్గా చెప్పాలంటే క్లినికల్ మైక్రోబయాలజీ టర్మ్స్ అండ్ ప్రిన్సిపల్స్ అనేటువంటి అంశం అయితే చూడబోతున్నాం. చాలా బాగుంటుందండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోస్ని కంటిన్యూస్గా చూడండి ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి మైక్రోబయాలజీ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో గైస్, ముందుగా చిన్న అప్డేట్ చూసి కంటెంట్లోకి వెళ్ళిపోదాము. సో గైస్, మన ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి మెగా టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది మన యాప్లో. సో దీనికైతే చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉందండి. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 4000 క్వశ్చన్స్ అయితే అప్డేట్ చేయడం జరిగిందండి. నాకు తెలిసి 5000 కంటే ఎక్కువగా మరి ఎంసీక్యూస్ అయితే యాడ్ చేయబోతున్నాము. ఇవి అయిపోయిన తర్వాత రివిజన్ పార్ట్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది మన యాప్లో. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఇందులో క్లినికల్ బయోకెమిస్ట్రీ కావచ్చు, క్లినికల్ మైక్రోబయాలజీ కావచ్చు, క్లినికల్ ప్యాథాలజీ అన్నీ కూడా చాప్టర్ల వారీగా ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? 100% సిలబస్ అయితే కవర్ చేస్తాము. అందులో ఎలాంటి సందేహము లేదు. సో వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్లో ఉన్న బుక్స్లో దాదాపు ఒక 50% మాత్రమే కవర్ అవుతుందండి సిలబస్. మొత్తం లేదు. ఏ బుక్ చూసినా కూడా అందులో సరిగ్గా లేదు. అందరు కూడా గమనించాలి. సో మనం జాబ్ సాధించాలంటే కంప్లీట్ సిలబస్ అనేది కంప్లీట్ చేయాలి. కాబట్టి సో ఈ కోర్స్ మీకైతే యూస్ఫుల్గా ఉంటుంది. ఏ విధంగా తీసుకోవాలి మరి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. లేదా మీకు దొరకకపోతే టెస్ట్ సిరీస్ యాప్ అని కామెంట్ పెట్టండి, నేను పంపిస్తాను. బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండేలా చూసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే? సో గైస్, కంటెంట్లోకి వచ్చేద్దాం. ఇక క్వశ్చన్ నెంబర్ 1, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెథడ్ ఫర్ స్టెరిలైజింగ్ హీట్ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ఏ క్లినికల్ మైక్రోబయాలజీ ల్యాబ్? అంటే హీట్ సెన్సిటివ్ అంటే వేడిని తట్టుకోకుండా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి ల్యాబ్లో. మరి వాటన్నిటినీ కూడా ఏ విధంగా స్టెరిలైజ్ చేయాలి, శుభ్రము చేయాలి? మైక్రోబయాలజీ ల్యాబ్లో వేడి సున్నితమైన పరికరాలను శుభ్రం చేయడానికి ఉపయోగించే సాధారణ పద్ధతి ఏంటది? ఆటోక్లేవింగ్, డ్రై హీట్, ఇథైలిన్ ఆక్సైడ్ గ్యాస్, యూవీ లైట్. దేన్ని ఉపయోగించాలండి? ఆప్షన్ సి, ఎథైలిన్ ఆక్సైడ్ గ్యాస్ అయితే ఉపయోగిస్తారండి మరి హీట్ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్ని శుభ్రం చేయడానికి. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకు ఇంగ్లీష్లో ప్లస్ తెలుగులో కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇథైలిన్ ఆక్సైడ్ గ్యాస్ స్టెరిలైజేషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇన్స్ట్రుమెంట్స్ దట్ ఆర్ సెన్సిటివ్ టు హై టెంపరేచర్. దిస్ ఈజ్ టు కామన్లీ ఎంప్లాయిడ్ ఫర్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ప్లాస్టిక్ ఎక్విప్మెంట్స్ దట్ కుడ్ బి డ్యామేజ్డ్ బై హీట్ అండి. ఓకేనా? ఇథైలిన్ ఆక్సైడ్తో స్టెరిలైజ్ చేయడం ద్వారా కొన్ని వేడి సెన్సిటివ్ పదార్థాలు కాదు, ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి పాడు కాకుండా వాటిని మనం స్టెరిలైజ్ చేసుకోవచ్చు. ఇదొక బట్ గ్యాస్తో చేస్తారు. ఇథైలిన్ ఆక్సైడ్ అనేటువంటి గ్యాస్తో. ఓకేనా? సో అవి దెబ్బతినకుండా ఉంటాయి. నెక్స్ట్, what is the preferred method for the disposal of biomedical waste contaminated with a pathogenic organisms? అంటే పాథోజెనిక్ సూక్ష్మజీవులతో కలుషితమైన బయోమెడికల్ పదార్థాలను తొలగించడానికి ప్రాధాన్యమిచ్చే పద్ధతి ఏది? ఏ పద్ధతి ద్వారా వీటిని తొలగించడం అనేది జరుగుతుంది? ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ అండి. ఓకేనా? ఇన్సినరేషన్. ఓకే, ఇన్సినరేషన్ అనేటువంటి పద్ధతిలో వీటిని శుభ్రం చేయడం అయితే జరుగుతుంది.
Incineration is the safest method for disposing of a biomedical waste as it destroyed pathogens completely by burning at high temperature. ఇన్సినరేషన్ అంటే ఏంటండి? వాటిని కాల్చివేయడం అండి, సింపుల్గా చెప్పాలంటే. అలా అయితేనే కొన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవులను కంప్లీట్గా నాశనం చేయొచ్చు, వాతావరణంలోకి అవి ప్రవేశించకుండా చేయొచ్చు. అండ్ రెడ్యూసెస్ ద రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ బయోసేఫ్టీ లెవెల్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ హ్యాండ్లింగ్ మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్? ఓకే, మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ని నిర్వహించడానికి ఏ తరహా బయోసేఫ్టీ లెవెల్ అవసరము? ఓకేనా, టీబీ అండి ఇది. ఓకేనా, ఆన్సర్ ఆప్షన్ సి అండి, BSL-3 అండి. ఓకేనా, BSL-3 అంటారు. చూద్దాము. BSL-3 is required for handling pathogens like Mycobacterium tuberculosis, which can be transmitted through respiratory aerosols and pose a serious health risk. The laboratory must have a specialized containment features. అంటే ఈ యొక్క మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనేది ఈ యొక్క సూక్ష్మజీవులు గాలి ద్వారా వ్యాపిస్తాయండి. ఓకేనా, కాబట్టి ఇవి అంటే వీటి ద్వారా పరీక్షించినప్పుడు వీటిని చాలా జాగ్రత్తగా, జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా ఇవి స్టాండర్డ్స్ అనేవి ఫాలో కావాలి. BSL-3 అంటే ఏంటి? అదొక స్టాండర్డ్స్ అంటే లైక్ ఈ యొక్క వ్యాధికారక క్రిములతో పరీక్షిస్తున్నప్పుడు సరైనటువంటి PPE కిట్ కావచ్చు, ఎక్విప్మెంట్స్ అనేది యూజ్ చేయాలి, లేదా మనకు సోకేటువంటి అవకాశం ఉంటుంది. చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ మెథడ్ ఆఫ్ అ స్పెసిమెన్ కలెక్షన్ ఆఫ్ బ్లడ్ కల్చర్? అంటే బ్లడ్ కల్చర్ కోసం సరైన నమూనా సేకరణ పద్ధతి ఏంటి? ఓకేనా, బ్లడ్ కల్చర్లో సరైన నమూనా సేకరణ పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, యూజింగ్ అన్ అయోడిన్ ఆల్కహాల్ కాంబినేషన్ ఫర్ స్కిన్ ప్రిపరేషన్. యూజింగ్ an iodine alcohol combination for skin preparation. చూద్దాం. Before collecting blood for culture, the skin must be disinfected with both iodine and alcohol to reduce contamination from skin flora. అంటే బ్లడ్ కల్చర్ కోసం రక్తాన్ని సేకరించే ముందు చర్మం నుండి సంక్రమణను తగ్గించడానికి అయోడిన్ మరియు ఆల్కహాల్ కలయికతో చర్మాన్ని శుభ్రం చేస్తారు. అంతే కదండి. ఇప్పుడు రక్త పరీక్షకు వెళ్ళినప్పుడు ముందుగా బ్లడ్ తీసే దగ్గర చిన్నగా కాటన్తో తూడుస్తారండి. అది అయోడిన్ మరియు ఆల్కహాల్ కలయికతో ఉండేటువంటి ఆ స్పిరిట్తో తూడిసి అక్కడ చర్మం పైన సూక్ష్మజీవులు ఏమైనా ఉంటే వాటిని చంపేసి తర్వాత బ్లడ్ శాంపిల్ అనేది సేకరిస్తారండి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కన్సిడరేషన్ వెన్ ట్రాన్స్పోర్టింగ్ మైక్రోబయాలజికల్ స్పెసిమెన్? మైక్రోబయాలజికల్ నమూనాను రవాణా చేయడానికి ముఖ్యమైన అంశము ఏది? ఏ అంశము ఉపయోగపడుతుందండి ముఖ్యంగా మైక్రోబయాలజికల్ నమూనాలను రవాణా చేయడానికి? ఓకేనా, వీటిని ఉపయోగించాలి. ఆన్సర్ ఆప్షన్స్ అండి, ప్రాపర్ లేబులింగ్ అండ్ యూజ్ ఆఫ్ లీక్ ప్రూఫ్ కంటైనర్స్. అంటే ప్రాపర్ లేబులింగ్ ఉండాలి. ఓకేనా, మైక్రోబయాలజికల్ నమూనాలను రవాణా చేసేటప్పుడు అది ఎవరివి, ఓకేనా, పేషెంట్ నేమ్ ఏంటి, పేషెంట్ ID ఏంటి, అంతేకాకుండా లీక్ ప్రూఫ్ కంటైనర్లలో ఎట్టి పరిస్థితుల్లో అది లీక్ అవ్వకూడదండి. చాలా అంటే చాలా క్లియర్గా వాటిని మనము ట్రాన్స్పోర్ట్ అయితే చేయవలసి ఉంటుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. కరెక్ట్ లేబులింగ్ అండ్ ద యూజ్ ఆఫ్ లీక్ ప్రూఫ్ కంటైనర్స్ ఆర్ ఎసెన్షియల్ టు ఎన్షూర్ దట్ ద స్పెసిమెన్ ఈజ్ నాట్ contaminated or lost during transport and is safely handled in the laboratory. ఇంపార్టెంట్ అండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. సరైన లేబులింగ్ మరియు లీక్ ప్రూఫ్ కంటైనర్ల వినియోగము నమూనా రవాణా సమయంలో కలుషితం కాకుండా మరియు సురక్షితంగా నిర్వహించడానికి కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, which of the following is not a proper method of sterilization in a laboratory? నాట్ ఏ ప్రాపర్ మెథడ్ అంటే సరైన మెథడ్ కాదు స్టెరిలైజ్ అంటే శానిటైజేషన్ చేయడానికి. ఏంటది?
ఆటోక్లేవింగ్, యూవీ రేడియేషన్, ఫిల్ట్రేషన్, ఇన్సినరేషన్. ఆప్షన్ బి అండి, యూవీ రేడియేషన్ అనేటువంటి పద్ధతి మరి సరైన పద్ధతి కాదు స్టెరిలైజేషన్ చేయడానికి ల్యాబొరేటరీలో. ఓకే, యూవీ రేడియేషన్ ఎందుకు సరైన పద్ధతి కాదు మరి చూద్దాం ఒకసారి. యూవీ రేడియేషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ disinfection, but it's not a reliable method for sterilization. Sterilization required methods like autoclaving or incineration, which can destroy all microorganisms. అంటే యూవీ రేడియేషన్ శానిటైజేషన్కు ఉపయోగించబడుతుంది, కానీ శానిటైజేషన్కు సరైన పద్ధతి కాదండి ఇది. అంటే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ని చేయడానికి ఉపయోగిస్తారు, బట్ మొత్తము ల్యాబొరేటరీయే స్టెరిలైజ్ చేయాలంటే మాత్రం చాలా కష్టం ఇది. ఓకేనా. సో కొన్ని పాత అంటే ఇది విచ్ కెన్ డిస్ట్రాయ్ ఆల్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటూ తెలియజేశారు. అంటే చాలా జీవులను నశింపజేయవచ్చు, అందుకే దీన్ని చాలా కొన్ని సందర్భాలలో మాత్రం ఉపయోగిస్తారు, చాలా జాగ్రత్తగా కూడా ఉపయోగిస్తారు యూవీ రేడియేషన్. సో రిమైనింగ్ అన్నీ కూడా ఎలా అయినా ఉపయోగించవచ్చు, నో ప్రాబ్లం. ఆటోక్లేవింగ్ అంటే వేడి చేయడము, ఫిల్ట్రేషన్ అంటే ఫిల్టర్ చేయడము, ఇన్సినరేషన్ అంటే కాల్చివేయడం. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ టైప్ ఆఫ్ మీడియా ఈజ్ యూజ్డ్ ఫర్ గ్రోత్ ఆఫ్ ఫంగీ ఇన్ ద ల్యాబొరేటరీ? ప్రయోగశాలలో ఫంగస్ పెంపకానికి ఏ రకమైన మీడియాను ఉపయోగిస్తారు? ఏ రకమైన మీడియా అండి? బ్లడ్ అగర్, మ్యాక్ కాన్కై అగర్, నెక్స్ట్ సబోర్డస్, డెక్స్ట్రోస్ అగర్, నెక్స్ట్ చాక్లెట్ అగర్. ఆప్షన్ సి అండి, సబార్డెట్, డెక్స్ట్రోస్ అగర్ అనేది ఉపయోగిస్తారు ప్రయోగశాలలో ఫంగస్ని పెంచడానికి. చూద్దామండి, ఓకేనా. యా, సబార్డస్ డెక్స్ట్రోస్ అగర్ is a commonly used medium in a clinical microbiology for growing fungi. It is a low pH and composition favor fungi growth అండి. అంటే ఇది ఈ సబార్డెట్ డెక్స్ట్రాయిట్ అగర్ అనేది ఫంగస్ పెరిగేటువంటి పరిస్థితులను చాలా అనుకూలంగా చేస్తుందండి. ఇది ఎంత పిహెచ్ లెవెల్ కావాలి, ఎంత టెంపరేచర్ కావాలి, ఎంత మాయిశ్చర్ కావాలి అనేది అంటే అన్నీ కూడా ఇందులో సరైన విధంగా ఉంటాయి ఫంగస్ పెరగడానికి. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాక్టీసెస్ ఇన్ ఎసెన్షియల్ ఫర్ మెయింటైనింగ్ ల్యాబొరేటరీ సేఫ్టీ? ప్రయోగశాల భద్రతను నిర్వహించడానికి క్రింది వాటిలో ఏ ప్రాక్టీస్ అవసరమైనది ప్రయోగశాల భద్రతను నిర్వహించడానికి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకే, వియరింగ్ గ్లౌస్ అండ్ మాస్క్స్. ఓకే, వియరింగ్ గ్లౌస్ అండ్ మాస్క్స్. ఓకే, చూద్దాం. వియరింగ్ గ్లౌస్ అండ్ మాస్క్స్ ఈజ్ క్రూషియల్ ఇన్ ప్రివెంటింగ్ exposure to infectious agents and maintaining a safe working environment in the laboratory. తలుపులు మరియు మాస్కులు అంటే తలుపులు అంటే గాగల్స్ అంటే వేరింగ్ గ్లౌస్ అన్నట్టు. సో మాస్కులు ధరించడం సానుకూలమైన ఈ యొక్క ప్యాథోజన్స్ ఎక్స్పోజర్స్ను నిరోధించడానికి మరియు ప్రయోగశాలలో సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్వహించడానికి చాలా ముఖ్యమైనటువంటిదిగా మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లేబులింగ్ స్పెసిమెన్ ఇన్ ద ల్యాబొరేటరీ? ప్రయోగశాలలో నమూనాలను లేబుల్ చేయడానికి ఉద్దేశము ఏమిటి? ముఖ్యమైన ఉద్దేశం ఏంటండి? ఎందుకు లేబులింగ్ చేస్తారు? ఓకేనా, చూద్దాం. ఆప్షన్ బి అండి, టు ఎన్ష్యూర్ ప్రాపర్ ఐడెంటిఫికేషన్ అండ్ ట్రాకింగ్. అంతే కదా అండి, ఆ నమూనా ఎవరిది అనేటువంటి దానికి ఉపయోగపడుతుంది. ప్లస్ అక్కడ చాలా సంఖ్యలో ఉంటాయండి నమూనాలు, అందులో నుంచి మనకు కావాల్సింది వెంటనే పిక్ చేయడానికి ఖచ్చితంగా దానికి ట్రాకింగ్ ఐడి ఉండాలి. ఐడి సాయంతో మనం వెంటనే దాన్ని గుర్తుపట్టవచ్చు. ఓకేనా, చూద్దాం వివరాలు. లేబులింగ్ స్పెసిమెన్స్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ శాంపిల్స్ అక్యురేట్లీ, ఎన్ష్యూరింగ్ దే ఆర్ ప్రాసెస్డ్ కరెక్ట్లీ అండ్ మెయింటైనింగ్ ఏ రిలయబుల్ రికార్డ్ ఫర్ ఫర్దర్ రిఫరెన్స్. నమూనాలను లేబుల్ చేయడం నమూనాలను ఖచ్చితంగా గుర్తించడానికి మరియు ప్రాసెస్ చేయబడేలా చూసుకోవడానికి సహాయపడుతుంది. ఇది తరువాత పరిశీలన కోసము విశ్వసనీయ రికార్డు నిర్వహించడాన్ని కూడా అందిస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం.
What type of culture medium is used to isolate gram-negative bacteria? Gram-negative pathogens ను వేరు చేయడానికి ఏ రకమైన కల్చర్ మీడియా ఉపయోగపడుతుంది? ఆన్సర్ బ్లడ్ అగా, మ్యాకోంకి అగా, న్యూట్రియంట్ అగా, సబార్డినెంట్ డెక్స్ట్రోస్ అగా. ఆప్షన్ బి అండి, మ్యాకోంకి అగర్. ఓకే, ఇంపార్టెంట్ అండి. మ్యాకోంకి అగర్ is a selective for gram-negative bacteria, allowing for the differentiation at a lactose fermenters from non-fermenters based on colony color. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్? బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ ప్రధానంగా దేనిపై దృష్టి సారిస్తుంది? ఓకేనా, ఆన్ ఇట్ విల్ ఫోకస్ ఆన్ విచ్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్? దేనిపైన అండి? రీసైక్లింగ్ వేస్ట్ మెటీరియల్, మినిమైజింగ్ వేస్ట్ జనరేషన్ అండ్ సేఫ్ డిస్పోజల్, ఇంక్రీజింగ్ వేస్ట్ ప్రొడక్షన్ ఫర్ రీసెర్చ్, ఇగ్నోరింగ్ వేస్ట్ ఇష్యూస్. ఆప్షన్ బి అండి, మినిమైజింగ్ వేస్ట్ జనరేషన్ అండ్ సేఫ్ డిస్పోజల్. ఓకేనా, అంటే వేస్ట్ అంటే మనం ప్రయోగం చేసిన తర్వాత కొన్ని ఎక్విప్మెంట్స్ కావచ్చు, కొన్ని పదార్థాలు కావచ్చు వెలువడడం అయితే జరుగుతుందండి. సో వాటిని వేస్ట్ మినిమైజ్ అంటే వాటిని తగ్గించడం కావచ్చు. సో ఏర్పడినటువంటి వేస్ట్ని చాలా క్లియర్గా సేఫ్గా వాటిని డిస్పోజ్ చేయడం కూడా ఇక్కడ ముఖ్యమైనదండి. ఇది బయోమెడికల్ నిర్వహణ. ఓకేనా, బయో వేస్ట్ మేనేజ్మెంట్గా మనమైతే చెప్పుకోవచ్చు. Biomedical waste management aims to reduce waste production in healthcare settings and ensure the safe disposal of hazardous material to protect public health and the environment. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ ఆరోగ్య సంరక్షణ ప్రదేశాల్లో వ్యర్థ ఉత్పత్తిని తగ్గించడానికి మరియు ప్రజల ఆరోగ్యం మరియు పర్యావరణాన్ని రక్షించడానికి ప్రమాదకర పదార్థాల సురక్షితమైన తొలగింపునకు ప్రయత్నించడం లక్ష్యంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ప్రొసీజర్ షుడ్ బి ఫాలోడ్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్? అంటే సాంద్రత ప్యాథోజన్స్కు ఎక్స్పోజర్ జరిగితే ఏ ప్రక్రియ అనుసరించాలి? ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ ఏం చేయాలండి? ఆప్షన్ బి, రిపోర్ట్ ఇమీడియట్లీ అండ్ సీక్ మెడికల్ అటెన్షన్. ఓకేనా, ఏదైనా హానికర బ్యాక్టీరియా గురించి మనం కనుక ఆ ల్యాబ్లో పరీక్షిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు అది మన మీద పడింది అనుకోండి, ఆ బ్యాక్టీరియా ప్రమాదకర బ్యాక్టీరియా, అప్పుడు ఏం చేయాలి? రిపోర్ట్ ఇమీడియట్లీ టు సీక్ మెడికల్ అటెన్షన్. ఓకే, ఇమీడియట్ రిపోర్టింగ్ అండ్ సీకింగ్ మెడికల్ అసిస్టెన్స్ ఆర్ critical to assess the risk and start any necessary post-exposure prophylaxis to prevent infection. ఓకేనా, prophylaxis to prevent infection అంటే తక్షణంగా నివేదిక ఇవ్వడం మరియు వైద్య సహాయం కోరడం, ప్రమాదాన్ని అంచనా వేసేందుకు మరియు పాత జీవుల సంక్రమణను నివారించడానికి అవసరమైన పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ను ప్రారంభించడానికి చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అంటే తర్వాత పోస్ట్ ప్రొఫిలాక్సిస్ అంటే ఏంటి? అంటే తర్వాత చేయాల్సినటువంటి చికిత్సలు అని అర్థము. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కీ కాంపోనెంట్ ఆఫ్ కల్చర్ మెథడ్స్ ఫర్ ఫంగీ? ఫంగస్ కల్చర్ పద్ధతిలో ముఖ్యమైన భాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకేనా, మెయింటైనింగ్ స్పెసిఫిక్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ. మెయింటైనింగ్ అ స్పెసిఫిక్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ అనేది చాలా చాలా ముఖ్యము. చూద్దాం. ఫంగీ రిక్వైర్డ్ అ స్పెసిఫిక్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ కండిషన్స్ ఫర్ ఆప్టిమల్ గ్రోత్, making it essential to control these environmental factors during culture. ఫంగస్ పెంపకానికి తగిన ఉష్ణోగ్రత మరియు తేమ పరిస్థితులు అవసరము. అందువల్ల కల్చర్ సమయంలో ఈ పర్యావరణ కారకాలపై నియంత్రణ చేయడం కూడా చాలా అవసరంగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రాపర్ వే టు ప్రిపేర్ ఏ కల్చర్ మీడియం ఇన్ ల్యాబొరేటరీ?
ప్రయోగశాలలో కల్చర్ మీడియాని తయారు చేయడానికి సరైన పద్ధతి ఏంటి? ఏ విధంగా తయారు చేస్తారండి? ఆప్షన్ బి అండి, ఫాలో ద స్టాండర్డ్ ప్రోటోకాల్ ఫర్ మీడియా ప్రిపరేషన్. అంటే ప్రయోగశాలలో వీటిని తయారు చేయడానికి సంబంధించిన బేసిక్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయండి. ఖచ్చితంగా స్టాండర్డ్స్ని ఫాలో అయ్యి సో మనము కల్చర్ మీడియంని అయితే ప్రిపేర్ చేయవలసి ఉంటుంది ఇన్ ల్యాబొరేటరీ. ఓకేనా? ఫాలోయింగ్ established protocol ensure the media to prepare correctly, which is a crucial for supporting microbial growth and preventing contamination. స్థాపిత ప్రోటోకాల్ను అనుసరించడం మీడియా సరైన రీతిలో తయారు చేయబడినందున మైక్రోబయల్ పెంపకాన్ని మద్దతు ఇవ్వడం మరియు కలుషితమైపోవడం నివారించడానికి చాలా ముఖ్యమైనది. Which of the following statement is true regarding the transport of a మైక్రోబయాలజికల్ శాంపుల్? మైక్రోబయాలజికల్ నమూనాలను రవాణా చేసేటప్పుడు క్రింది ప్రకటనల్లో ఏది నిజమైనది? ఏంటండి? శాంపుల్ షుడ్ బి ట్రాన్స్పోర్టెడ్ ఎట్ రూమ్ టెంపరేచర్. శాంపుల్ షుడ్ బి ట్రాన్స్పోర్టెడ్ వితౌట్ ఏ కంటైనర్. శాంపుల్ షుడ్ బి కెప్ట్ ఇన్ ఏ లీక్ ప్రూఫ్ కంటైనర్ అండ్ ఎట్ appropriate temperature. Sample do not need to be labeled. ఏంటండి మరి? ఆప్షన్ సి అండి, శాంపుల్ షుడ్ బి కెప్ట్ ఇన్ ఏ లీక్ ప్రూఫ్. అంటే లీక్ అవ్వనటువంటి కంటైనర్లలో వీటిని భద్రపరిచి ట్రాన్స్పోర్ట్ అనేది చేయాలి రవాణా చేసే టైంలో. ఒక లీక్ అయిందనుకోండి సో చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఓకే, ట్రాన్స్పోర్టింగ్ శాంపుల్ ఇన్ ఏ లీక్ ప్రూఫ్ కంటైనర్స్ and at the correct temperature ensures the integrity of the samples and minimizing the risk of contamination. Okay, next one. Which of the following is the common method for disinfecting surfaces in the laboratory? ప్రయోగశాలలో ఉపరితలాలను శానిటైజ్ చేయడానికి సాధారణ పద్ధతి ఏంటి? దేంతో శానిటైజ్ చేస్తారు? వాటర్, 70% ఆల్కహాల్, సోప్, ఎయిర్. ఆప్షన్ బి అండి, 70% ఆల్కహాల్తో కూడినటువంటి రసాయనాలతో ప్రయోగశాలల్లోని ఉపరితలాలను అంటే ఫ్లోర్ క్లీనింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. చూద్దాం. 70% ఆల్కహాల్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ యాజ్ ఏ disinfectant because it effectively kills a broad range of pathogens when applied to surfaces. ఓకే, 70% ఆల్కహాల్ను తప్పకుండా ఉపయోగించాలి క్రిములను చంపడానికి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అ బయోసేఫ్టీ క్యాబినెట్ ఇన్ ద ల్యాబొరేటరీ? ప్రయోగశాలలో బయోసేఫ్టీ క్యాబినెట్ యొక్క పాత్ర ఏంటి? ఏం చేస్తుందండి బయోసేఫ్టీ క్యాబినెట్? ఆప్షన్ బి, టు ప్రొవైడ్ ఏ స్టెరైల్ ఎన్విరాన్మెంట్ వైల్ హ్యాండ్లింగ్ ఇన్ఫెక్షియస్ మెటీరియల్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ బయోసేఫ్టీ క్యాబినెట్ ఈస్ డిజైన్డ్ టు ప్రొటెక్ట్ ద యూజర్ and the environment by providing a sterile working space for handling infectious agents and preventing contamination. ఓకేనా? అఫ్ కోర్స్ బయోసేఫ్టీ ఈ యొక్క క్యాబినెట్స్ని ఎందుకు ఉపయోగిస్తారండి? సో ప్యాథోజన్ సూక్ష్మజీవులను సరైన పద్ధతిలో నిర్వహించడానికి, అవి లీక్ అయ్యి మళ్ళీ కాలుష్యం జరగకుండా కంటామినేషన్ జరగకుండా చూసుకోవడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద బెస్ట్ డిస్క్రైబ్స్ ద టర్మ్ ఆటోక్లేవింగ్? బెస్ట్ డిస్క్రైబ్ ద ఆటోక్లేవింగ్. ఆటోక్లేవింగ్ అనే పదాన్ని క్రింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది? ఆటోక్లేవింగ్ అంటే ఏంటి? బాయిలింగ్ ఎట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్, స్టెరిలైజింగ్ యూజింగ్ అ హై ప్రెషర్ స్ట్రీమ్, యూజింగ్ కెమికల్స్ టు డిస్ఇన్ఫెక్ట్, కూలింగ్ డౌన్ శాంపిల్స్. ఏం చేస్తారండి ఆటోక్లేవింగ్లో? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఏం చేస్తారు? స్టెరిలైజింగ్ యూజింగ్ హై ప్రెషర్ స్ట్రీమ్ అండి. హై ప్రెషర్ స్ట్రీమ్లో వీటిని ఏవైతే కొన్ని పరికరాలు ఉంటాయో ల్యాబ్లో యూజ్ చేసేటివి అవన్నీ కూడా ఆటోక్లేవింగ్ పద్ధతి ద్వారా స్టెరిలైజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో హై ప్రెషర్ స్ట్రీమ్లో. ఓకే, autoclaving involves using high pressure stream at a temperature 121 degrees Celsius and or higher to effectively sterilize equipments and material by killing all microorganisms. Important and next, what type of biological hazard is associated with handling human blood samples?
మానవ రక్త నమూనాలను నిర్వహించేటప్పుడు ఏ రకమైన జీవ అడ్డంకి ఉంది అంటే ఎలాంటి విచ్ టైప్ ఆఫ్ బయోహజార్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ హ్యాండ్లింగ్ హ్యూమన్ బ్లడ్ శాంపిల్స్. బేసల్ 1, బేసల్ 2, బేసల్ 3, బేసల్ 4 ఏది ఫాలో అవ్వాలండి? BSL 2 అండి. ఓకేనా, చూద్దాం. హ్యాండ్లింగ్ హ్యూమన్ బ్లడ్ శాంపిల్స్ typically required BSL 2 precautions due to the potential presence of a pathogens that can cause a disease in human. అంటే మానవ రక్త నమూనాలను నిర్వహించడము సాధారణంగా BSL 2 జాగ్రత్తలు అవసరం అండి. BSL 2 అంటే ఇది స్టాండర్డ్స్ అండి, మరి ఇవైతే అవసరం. ఎందుకంటే ఇందులో మానవులకు వ్యాధి కలిగించే పాత జీవులకు ఉండేటువంటి సోకేటువంటి అవకాశం అయితే ఉంటుంది, ఈ స్టాండర్డ్స్ అనేవి ఫాలో అవ్వకుంటే. నెక్స్ట్ వన్, విచ్ ప్రొసీజర్ షుడ్ బి యూజ్డ్ ఫర్ డీకంటామినేటింగ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ ఆఫ్టర్ యూజ్. వినియోగానికి తర్వాత ప్రయోగశాల పరికరాలను డీకంటామినేట్ చేయడానికి ఏ ప్రక్రియ ఉపయోగించాలి? ఆప్షన్ బి అండి, యూజ్ ఆఫ్ ఏ డిస్ఇన్ఫెక్టెంట్ సొల్యూషన్. ఓకే, యూజ్ ఆఫ్ డిస్ఇన్ఫెక్టెంట్ సొల్యూషన్ అయితే యూజ్ చేయాలి. యూజింగ్ ఏ డిస్ఇన్ఫెక్టెంట్ సొల్యూషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ డీకంటామినేటింగ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ టు కిల్ ఎనీ రెసిడ్యువల్ pathogens and ensure a safe working environment that future use. Important. Next one. What type of a specimen is typically collected for serology testing? సెరాలజీ పరీక్ష కోసము సాధారణంగా ఏ రకమైన నమూనాలను సేకరిస్తారు? బ్లడ్, యూరిన్, సలైవా, స్టూల్. ఆప్షన్ అండి, బ్లడ్ సేకరించడం జరుగుతుందండి. సో సెరాలజీ టెస్టింగ్ కోసము చూద్దాం. Serology testing using involves the analysis of blood samples to detect antibodies or antigens which indicate an immunoresponse to infections. ఓకే, సెరాలజీ పరీక్ష సాధారణంగా రక్త నమూనాలను విశ్లేషణను కలిగి ఉంటుంది. ఇది అంటువ్యాధులకు వ్యతిరేకంగా అవయవ ప్రతిస్పందనను సూచించే యాంటీబాడీలు లేదా యాంటీజెన్లను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద డిస్పోజల్ ఆఫ్ షార్ప్ ఇన్ ద ల్యాబొరేటరీ. అంటే ప్రయోగశాలలో షార్ప్గా ఉండేటువంటి వస్తువులను తొలగించడానికి క్రింది పద్ధతుల్లో ఏది ఉపయోగిస్తారు? లైక్ నీడిల్స్ కావచ్చు, ఇంకేదైనా కటింగ్ చేసే నైఫ్స్ కావచ్చు. అవి ప్రయోగం పూర్తయిపోయిన తర్వాత వాటిని ఏ విధంగా తొలగించాలి? సో రెగ్యులర్ ట్రాష్ బిన్స్, బయోహజార్డ్ వేస్ట్ కంటైనర్స్, రీసైక్లింగ్ బిన్స్ అండ్ ఫ్లేమబుల్ వేస్ట్ కంటైనర్స్. ఆప్షన్ బి అండి, ఎందులో వేయాలి? బయోహజార్డ్ వేస్ట్ కంటైనర్లలో వాటిని పడవేయాలి. ఓకేనా, అలా అయితేనే మనము జాగ్రత్తగా ఉండవచ్చు. షాప్స్ మస్ట్ బి డిస్పోజ్డ్ ఇన్ ఏ బయోహజార్డ్ వేస్ట్ కంటైనర్స్ టు ప్రివెంట్ ఇంజురీ అండ్ కంటామినేషన్ యాజ్ దే కెన్ కాజ్ పంక్చర్స్, వూండ్ అండ్ స్ప్రెడ్ ఇన్ఫెక్షన్. అంటే గాయాలు చేసే అవకాశం అయితే ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వన్, which type of culture media is selective for the isolation of a Staphylococcus aureus? Staphylococcus aureus యొక్క వేరు కోసం ఎలాంటి కల్చర్ మీడియం ప్రత్యేకంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మానిటోల్ సాల్ట్ అగర్ అండి. మానిటోల్ సాల్ట్ అగర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. మానిటోల్ సాల్ట్ అగర్ ఇస్ ద సెలెక్టివ్ ఫర్ Staphylococcus aureus allowing to ferment mannitol resulting in a color change that indicates its presence గా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఏ గ్రామ్ స్టెయిన్ ఆన్ బ్యాక్టీరియల్ కల్చర్? బ్యాక్టీరియా కల్చర్లపై గ్రామ్ స్థానాన్ని నిర్వహించడానికి ఉద్దేశము ఏంటి? గ్రామ్ స్టెయిన్ అంటారండి దీన్ని. ఓకేనా, ఎందుకోసం ఉపయోగిస్తారు? ఆప్షన్ బి, టు ఐడెంటిఫై బ్యాక్టీరియల్ స్పైసెస్ బేస్డ్ ఆన్ సెల్ వాల్ క్యారెక్టరిస్టిక్స్. టు ఐడెంటిఫై బ్యాక్టీరియల్ స్పైసెస్ బేస్డ్ ఆన్ సెల్ వాల్ క్యారెక్టరిస్టిక్స్. ఇంపార్టెంట్. A gram stain helps to differentiate bacteria into a gram positive and gram negative categories based on the culture of the cell wall, which is a crucial for diagnosis and treatment అయితే మనము చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ అండి.
వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ల్యాబొరేటరీ అక్రిడేషన్? ప్రయోగశాల యొక్క అక్రిడేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఓకేనా, అంటే గుర్తింపు అండి. అక్రిడేషన్ అంటే గుర్తింపు. ఎందుకు గుర్తింపు అవసరం మరి ప్రయోగశాలకి? రేటింగ్ అనేది ఇస్తారండి. ఇది దేనికోసం అంటే టు ఎన్ష్యూర్ క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ టెస్టింగ్. అంటే క్వాలిటీ అండ్ టెస్టింగ్ కోసము ఈ యొక్క అక్రిడేషన్ అనేది ఇస్తూ ఉంటారండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అది. Laboratory accreditations is important for maintaining quality standards and ensuring that testing procedure meet a established protocol leading to reliable results. Important. Okay. ప్రయోగశాల అక్రిడేషన్ నాణ్యత ప్రమాణాలను నిలుపుకోవడానికి మరియు పరీక్ష విధానాలు స్థాపిత ప్రోటోకాల్లను అనుసరించాయా అని నిర్ధారించడానికి ముఖ్యమైనది. ఇది విశ్వసనీయ ఫలితాలను కూడా అందిస్తుంది. ఇంపార్టెంట్. Next one. What is the first step in collecting a blood specimen for culture? What is the first step in collecting a blood specimen for culture? రక్త నమూనాను సెలెక్ట్ చేయడానికి మొదటి దశ ఏది? ఆప్షన్ బి, డిస్ఇన్ఫెక్టింగ్ ద స్కిన్. అంతే కదండి, ఫస్ట్ స్కిన్ని డిస్ఇన్ఫెక్టింగ్ చేసి అప్పుడు రక్త నమూనాను సేకరించాల్సి ఉంటుంది. రిపీటెడ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇనాక్యులేషన్ ఇన్ మైక్రోబయాలజీ? ఇనాక్యులేషన్ అంటే ఏంటండి మైక్రోబయాలజీలో? వాట్ ఈస్ ద పర్పస్? ఉద్దేశం ఏంటి? ఆప్షన్ బి, టు ఇంట్రడ్యూస్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇంటూ ఏ కల్చర్ మీడియం. టు ఇంట్రడ్యూస్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇంటూ ఏ కల్చర్ మీడియం అంటే ఇనాక్యులేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇంటూ ఏ కల్చర్ మీడియం టు అలో ఫర్ గ్రోత్ అండ్ స్టడీ ఫర్ దోస్ ఆర్గానిజమ్స్. అంటే వాటిని పెరిగేటువంటి వాతావరణాన్ని కల్పించి అవి పెరిగిన తర్వాత వాటిపైన ఆ సూక్ష్మజీవులపైన మరి అధ్యయనం చేసేటువంటి విధానంనే ఏమంటారండి? ఇనాక్యులేషన్. ఓకేనా, ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ BSL-3 ల్యాబొరేటరీస్? BSL-3 అంటే కొన్ని రకాల స్టాండర్డ్స్ ఫాలో అయ్యేటువంటి ప్రయోగశాలల్లో ఏది లక్షణం కాదు చూద్దాం. Restricted access, use of biosafety cabinets, open laboratory design, negative air pressure. Answer ఆప్షన్ సి అండి. ఓపెన్ ల్యాబొరేటరీ డిజైన్ అనేది మరి BSL-3 స్టాండర్డ్స్లో ఉండదండి. BSL-3 స్టాండర్డ్ ప్రయోగశాలలు ఏముంటాయి? రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ అంటే ఎవరిని వెళ్ళనివ్వరండి అందులోకి, ఓన్లీ అందులో వర్క్ చేసే వాళ్ళే వెళ్తారు. యూజ్ ఆఫ్ బయోసేఫ్టీ క్యాబినెట్స్ ఉంటాయి ఇందులో. ఓకేనా, నెక్స్ట్ నెగిటివ్ ఎయిర్ ప్రెషర్ కూడా ఉంటుంది. ఓకేనా, BSL-3 laboratories are designed with a restricted access and specialized features such as the negative air pressure to contain potentially infectious agents, not an open design. Okay, next, what is the main purpose of sterilizing laboratory equipments? ప్రయోగశాల పరికరాలను శానిటైజ్ చేయడానికి ప్రధాన ఉద్దేశము ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టు ప్రివెంట్ కంటామినేషన్ అండ్ ఇన్ఫెక్షన్స్. టు ప్రివెంట్ కంటామినేషన్ అండ్ ఇన్ఫెక్షన్, కాలుష్యాన్ని మరియు ఈ యొక్క ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి ఉపయోగిస్తాం. స్టెరిలైజేషన్ ఈజ్ ఎసెన్షియల్ టు ఎలిమినేట్ ఆల్ ఫార్మ్ ఆఫ్ మైక్రోబయల్ లైఫ్, దేర్ బై ప్రివెంటింగ్ కంటామినేషన్ అండ్ పొటెన్షియల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ఎ ల్యాబొరేటరీ సెట్టింగ్స్. శానిటైజేషన్ అన్ని రకాల సూక్ష్మజీవులను నిర్మూలించడానికి అవసరమైనది. కాబట్టి ప్రయోగశాల వాతావరణంలో కలుషితమైన మరియు అనారోగ్యాలను ఇది నివారించగలదు. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రైమర్లీ బయోసేఫ్టీ మెజర్ వెన్ హ్యాండ్లింగ్ పొటెన్షియల్లీ ఇన్ఫెక్షియస్ మెటీరియల్? సో సంబంధించిన సంక్రమణ వాడుకలతో వ్యవహరించినప్పుడు క్రింది వాటిలో ఏది ప్రాథమిక బయోసేఫ్టీగా ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, వియరింగ్ అప్రాప్రియేట్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, PPE కిట్స్ అంటారండి వీటిని. ఓకేనా, ఇంపార్టెంట్. కరోనా టైంలో బాగా చూసాం వీటిని కదా. వియరింగ్ PPE సచ్ యాజ్ గ్లౌస్, మాస్క్స్ అండ్ గ్లోవ్స్ ఈజ్ క్రూషియల్ టు ప్రొటెక్ట్ ద ఇండివిజువల్ ఫ్రమ్ ఎక్స్పోజర్ టు పొటెన్షియల్లీ ఇన్ఫెక్షియస్ మెటీరియల్. గ్లౌస్, మాస్కులు మరియు గౌన్లు వంటి వ్యక్తిగత రక్షణ పరికరాలను ధరించడము వ్యక్తిని మరి సంబంధిత సంక్రమణ వాడుకలకు ఎక్స్పోజర్ నుంచి రక్షించడానికి చాలా ముఖ్యమైనవిగా మనమైతే చెప్పుకోవచ్చు.
వాట్ ఈస్ ద రికమెండెడ్ మెథడ్ ఫర్ డిస్పోజింగ్ బయోహజార్డ్ వేస్ట్? బయోహజార్డ్ వ్యర్థాలను తొలగించడానికి సిఫార్సు చేయబడిన పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇన్సినరేషన్ అంటే కాల్చివేయడం అని అర్థము. ఓకేనా. ఇన్సినరేషన్ ఈజ్ ఎ రికమెండెడ్ మెథడ్ ఫర్ డిస్పోజింగ్ బయోహజార్డ్ వేస్ట్ యాజ్ ఇట్ ఎఫెక్టివ్లీ డిస్ట్రాయ్స్ ప్యాథోజన్స్ అండ్ రెడ్యూస్ అ వేస్ట్ ఆఫ్ వాల్యూమ్. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఎంసీక్యూస్ అండి. సో మనము మైక్రోబయాలజీ అయితే, క్లినికల్ మైక్రోబయాలజీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతిరోజు కూడా ఒక టాపిక్ పైన మీకు క్వశ్చన్స్ అయితే అందచేయడం జరుగుతుంది, ప్రాక్టీస్ చేయండి. సో ఈరోజు క్లాస్ అయిపోయింది కదా, మరి దీనికి సంబంధించినటువంటి టాపిక్ ఆల్రెడీ మన యాప్లో టెస్ట్ సిరీస్లో ఉంది, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. దీనిపైన కూడా చాలా క్వశ్చన్స్ అయితే అందచేయడము జరుగుతుంది. ఓకేనా. సో గైస్, ఇది అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ కోర్సు తప్పకుండా అందరు తీసుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగా మీకు యూజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.